హలో నమస్తే శ్రీకాల్ వణకం దిస్ ఈజ్ నాని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని బ్లాగ్స్. సో మన 30 days ఛాలెంజ్ డే 11 అనమాట. సో ఇప్పుడైతే మనం ఎప్పుడైతే లేచినామో సో మమ్మీ అయితే వెజిటేబుల్స్ అదే మనీ పంపిస్తుంది షాప్కి. ఆకుకూరలు వెజిటేబుల్స్ అయితే మనీ అయితే ఇప్పుడైతే మనం నన్ను అయితే షాప్కి అయితే పంపిస్తాం అనమాట. ఇప్పుడైతే పోయి చెర్రీ అయితే వెళ్ళిపోయిండు. లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు చెర్రీది, అందుకని చెర్రీ పోయిండు. ఇలాకనే పోయిండు కొంచెంసేపు. ఇప్పుడు టైం అవుతుంది 8:30 అవుతుంది. చెర్రీ 8:15కో 8:20కో ఇలాకనే వెళ్ళిండు. లాస్ట్ ఎగ్జామ్ ఈరోజు హిందీ, అందుకని పోయిండు. కొంచెం ఆయన రేపటి నుంచి హాలిడేస్ చెర్రీ కూడా. సో చూద్దాం ఏందో మంచి కంటెంట్ చేద్దామని అనుకుంటాం. ఎందుకంటే చెర్రీ హాలిడేస్, నాకు హాలిడేస్. మంచిగా ఛాలెంజెస్ ఉంటాయి, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, డిఫరెంట్ వేస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి. అది నేను చెర్రీ కలిసి ఆడదామని అనుకుంటాం. సో లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకున్నాం అన్నమాట. మనం కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, చుక్క కూర, ప్యాకెట్ కూడా తీసుకోవాలి ఒకటి. అయితే టిఫిన్ కూడా తినేసినాం అనమాట. టిఫిన్ తినేసి ఇప్పుడైతే కూర్చున్నామా, వీడియోస్ చూస్తున్నామా. ఇప్పుడు నేనైతే జూన్లో అంత ఓపెనింగ్ కాలేజ్ చూడాలి, ఎప్పుడు ఓపెన్ చేస్తారు. జూన్ 9th రిజల్ట్ ఒకటి కాదు, చిరాకు తెప్పిస్తారు. ఫస్ట్ వీకో లాస్ట్ వీకో అనుకుంటా రిజల్ట్, ఇంకా కరెక్ట్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఈరోజు అయితే మన SRH మ్యాచ్ ఉంది. రేపు ఈరోజు కాదు, రేపు SRH మ్యాచ్ అయితే ఉంది. రేపు ఉంది, చూద్దాం. మనం ఎంజాయ్ చేద్దాం. ఈరోజు SRH మ్యాచ్ ఉంది మనది. SRH వచ్చేది RCB's క్లాస్ అండ్ హెన్రీ క్లాస్ అండ్ అభిషేక్ శర్మ. తో చూద్దాం. SRH వచ్చేది RCB మ్యాచ్ అయితే వచ్చింది అనుకుంటా, వాయిదా అయితే వస్తుంది. చూద్దాం. ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఏమంటాడో చూద్దాం. ఫస్ట్గానే వచ్చిండు మమ్మీతో మాట్లాడుతుండే. పక్కన పాప, ఇంటి పక్కన ఉన్న పాప వాళ్ళు. నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే పోతున్నాను అనమాట. మీకు తెలియదు కానీ నేను చెప్తాను. నేనైతే ఆగస్ట్లో అయితే జేఈ కోసం ప్రిపేర్ అవుతున్నా, జేఈ మెయిన్స్ కోసం. అట్లానే ఆకాష్లో అయితే తీసుకుంటే నేను ఆకాష్లో అయితే జేఈ మెయిన్స్ కోర్స్ అయితే చేస్తున్నాను, 11th 12th. సో ఇప్పుడైతే నేను అదే మార్నింగ్ వచ్చిన మెసేజ్ ఇన్స్టిట్యూట్ ఈరోజు వచ్చినాయని. సో ఇప్పుడైతే నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే పోతున్నాను అనమాట. మేమైతే ఆకాష్ ఇన్స్టిట్యూట్లో నేను స్టూడెంట్ని. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేశారు, వస్తున్నా అని చెప్తారు. అందుకని సరే అని ఒకసారి చూసి వద్దాం, చాలా రోజులు లేదు అని పోయేసి వస్తున్నాం. ఒక కూడా 12th స్టార్ట్ చేశారు అనమాట. ఇట్లా సరే మూవీ చూసుకుంటూ వస్తుంది ఇన్స్టిట్యూట్ ల్యాప్టాప్లో. ఇప్పుడైతే నేను బస్ స్టాప్ అయితే పోతున్నాను అనమాట. అక్కడికని ఎక్కుతా. హిమాయత్నగర్ బండి, హిమాయత్నగర్ బస్ అయితే ఎక్కుతా. 113 ఎమ్మని ఉంటుంది. 68 అడికి వెళ్ళేటప్పుడు బస్సు వచ్చినాక చూపిస్తాను. ఇక్కడ మావేరు కాడ బస్ స్టాప్ ఉంటుంది, ఆడ అయితే ఎక్కుతున్నాను అనమాట. నేను ఆడైతే ఇప్పుడైతే బస్సు ఎక్కుతున్నా, చూపిస్తాను మీకు. ఇప్పుడైతే నేనైతే బస్సు అయితే ఎక్కించిన అనమాట. 113 బస్సు అయితే ఎక్కిన. ఇక్కడికైనా ఏమవుతున్నారు ఎక్కి అక్కడికైనా నేనైతే రాజుకుంటా ఇన్స్టిట్యూట్ ఎక్కిపోతాను. చూడొచ్చు మనమైతే ఇన్స్టిట్యూట్ దిగినాం అనమాట. బస్సు ఎక్కడికైనా ముందర చూపిస్తాను ఇన్స్టిట్యూట్. ఇదేనా ఇన్స్టిట్యూట్ అనమాట. ఇన్స్టిట్యూట్ అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడానికి
బస్ స్టాండ్కి అయితే పోతున్నా అనమాట. మా ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటాడంటే హిమాయత్ కానీ ఇప్పుడు టీవీఎస్ షోరూమ్ ఉంటుంది కదా, అక్కడికి స్ట్రైట్ పోతే రైట్ సైడ్లో ఉంటుంది. నేను చెప్తున్నా మ్యాథ్స్లో మాకు ఎట్లా ఇప్పుడు సెకండ్ ఇయర్ కదా, ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ అంతా ఫస్ట్ అంత వస్తుంది అంత నమ్ముతున్నాం. మ్యాథ్స్ సెకండ్ ఇయర్ కూడా అక్కడే దొరుకుతుంది. ఆకాష్ ఒక్కొక్కటి రాజకీయ డ్రైవింగ్ చేస్తున్నాడు. మా ఫ్రెండ్స్ నీకు చూపిస్తా ఒకటి క్లిప్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఏమో ఎప్పుడు తిండి గురించి మాట్లాడతాడు, ఒకడేమో క్లాస్కి వచ్చి పంతాడు, ఒకడేమో ఎప్పుడు ఫోన్లో ఉంటాడు. అట్లా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కిందనే ఫోన్ డిపాజిట్ చేయాల్సి వస్తుంది. అందుకని కిందనే ఆపేసిండే, లేకపోతే మీదకి వరకు రికార్డ్ చేసుకుంటూ వస్తుండే, కానీ కిందనే ఇచ్చేయాలి ఫోన్లు. ఒకరోజు ట్రై చేస్తా, ఈరోజు కానీ రేపు కానీ ట్రై చేసి మళ్ళీ ఫోన్ మీద తీసుకొస్తా, అప్పుడు మీరు రికార్డ్ చేసి చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడైతే నేను బస్కు నేనైతే బస్సు అయితే ఎక్కేసిన అనమాట. చూపిస్తాను టికెట్ ఓవర్ బ్రైట్నెస్ అనిపిస్తుంది కదా. మాదిరి హాస్పిటల్ 30 రూపీస్. ఇప్పుడైతే మాదిరా ఇంటికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి చూపిస్తాను మీకు బస్సు చూపిస్తాను. ఇప్పుడైతే నేను కరెక్ట్ ఉన్నది. ఇప్పుడైతే నేను అసెంబ్లీ కార్డ్ ఉన్నా. ఇప్పుడైతే నేను కమ్మత్ హోటల్ అని ఉంది, అసెంబ్లీ కార్డ్ అయితే ఉన్నాను. నేనైతే వీడైతే అక్కడికప్పుడు కానీ మావేరు హాస్పిటల్ అలా దీనిలో చూపిస్తాను మీకు ఎట్లా అంటే పోస్ట్పోన్ అయింది. వాన పడ్డది, ఇక్కడ కూడా వాన పడ్డది. అందుకని మ్యాచ్ అయితే ఈరోజు అయితే పోస్ట్పోన్ అయింది అనమాట. 28th రోజు అవుతుంది. ఆర్సీబీ వర్సెస్ SRH మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. సడన్గా పడ్డది వాన, 6 o'clock ఆ టైంలో సడన్గా పడ్డది. దాన్ని బట్టి క్యాన్సిల్ చేసేసారు. ఇన్స్టిట్యూట్కి అయితే వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ అయిపోయేసరికి 8:30 8:40 అయిపోయింది. బయటకు వచ్చి బస్ కోసం వెతికి వచ్చేసరికి ఇప్పుడైతే టైం అయితే కనిపిస్తుందా 8:53 అవుతుంది. ఇప్పుడు 8:53 అవుతుంది. ఇప్పుడైతే 9:30 అయితే ఈజీగా నేను పోయేసరికి. దిగినాకైతే చూపిస్తాను మీకు. ప్లీజ్ పక్కన సో గైస్ అలిం తినడానికి అయితే పోతున్నాం. తిండి ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంకా రేపటికి కంటెంట్ ఇస్తా. హోటల్ అలీం అయితే తీసేసుకున్నాం. సబ్స్క్రైబ్. సో ఈరోజు కనుక మీకు ఈరోజు వీడియో కనుక అలీం తిన్నా కదా, కొంచెం గొంతులో ఘాట్ వస్తుంది. తినేసాం. నేను సరే అయితే మీద వాకింగ్ చేయడానికి వచ్చాం. సో
సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నాని బ్లాగ్స్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. సో ఈయనేమో మీద క్రికెట్ ఆడుతుండో. సో మన 30 days ఛాలెంజ్లో డే 12 అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే బాయ్.